నన్ను సంగీతం నేర్చుకోమని అఖిల్ బాబు నన్ను అడిగేలా చేయకూడదు కదా. అలా అఖిల్ బాబు చేత నన్ను అడిగిస్తే నేనేన్ని ఇబ్బందులు పడతానో నీకు తెలీదా? తమ్ముడి ఆపరేషన్ కోసం డబ్బులు తీసుకొని నా గొంతుని రూపారానికి తాకట్టు పెట్టిన విషయం నీకు తెలీదా? రూపారానికి తప్ప ఎక్కడా నేను గొంతు విప్పను అని గురువమ్మకు మాటిచ్చిన విషయం నీకు తెలీదా? ఇంతవరకు ఎప్పుడు అఖిల్ బాబు నన్ను ఏమీ కోరలేదు. మొట్టమొదటిసారి ఒక కోరిక కోరారు. అది కూడా సంగీతం నేర్చుకోమని కోరారు. ఆ కోరిక తీర్చలేని అసమర్థురాలైపోయాను. పాడగలిగిన శక్తి ఉండి కూడా అఖిల్ బాబు కోరుకున్నట్లు ఆయన ముందు పాడలేని నిస్సహాయురాలైపోయాను. అటు గురువమ్మకి ఇచ్చిన మాట తప్పలేను, ఇటు అఖిల్ బాబు కోరిక తీర్చలేను. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడేశావు కదా కన్నయ్య. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ సమస్యలో నుంచి నువ్వే నన్ను కాపాడాలి, అంతే. అది నీ బాధ్యత. ఏంటి ఏంటి కొత్త నాటకం? నేను నీకు సంగీతం నేర్పించడం ఏంటే? నువ్వు రూపారాణిలా సింగర్ కావాలనుకోవడం ఏంటే? ఇదంతా నీకు పుట్టిన బుద్ధే కదూ? అఖిల్ బాబు చేత నన్ను అడిగించు. లేదండి, నేను సంగీతం నేర్చుకోవాలన్నది ఆయన ఆలోచనే అని నువ్వు చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? తెర వెనక చెయ్యాల్సిందంతా నువ్వు చేస్తావు. అందరి ముందు అమాయకమైన మొహం వేసుకుని చూస్తూ ఉంటావు. నీ సంగతి నాకు తెలీదా? ముచ్చు మొహం దానా. గురువమ్మ గారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నిజంగా నా సంగతి మీకు తెలుసుంటే మీరిలా మాట్లాడరు. మీకిచ్చిన మాట కోసం, రూపారాణి వెనుక పాటలు పాడడం కోసం నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో మీకు తెలీదు. మీరు అనుకున్నట్టు నేను తెర వెనుక చేయాల్సింది చేసేదాన్నే అయితే ఈ పాటికి ఎప్పుడో ఏదో ఒకటి చేసేదాన్ని. రూపారాణికి పాట పాడడం మానేసేదాన్ని. దయచేసి అర్థం చేసుకోండి. సరే, అర్థం చేసుకుంటానులే గాని ఇప్పుడు ఈ సంగీతం నేర్చుకునే పిత్తలాటకం ఏంటి? అది అఖిల్ బాబు గారి ఆలోచన, అఖిల్ బాబు గారి కోరిక. పెళ్లైన ఇన్నాళ్లకి మొదటిసారిగా ఆయన నన్ను ఒక కోరిక కోరారు. ఆయన కోరిక తీర్చడం నా బాధ్యత అనుకుని నేను మాటిచ్చాను. నేను ఆ మాటిచ్చాక నేను సంగీతం నేర్చుకోవడమే తన కోరిక అని చెప్పారు. అందుకే నేను ఆయన ముందు నోరు విప్పలేకపోయాను. ఆయన ముందు నోరు విప్పలేదు. సరే, రేపు సంగీతం నేర్చుకున్నప్పుడల్లా గొంతెత్తి పాడాలి కదా. అలా నువ్వు గొంతెత్తి పాడితే ఎన్ని సమస్యలు వస్తాయో నీకు తెలీదా? అన్ని సమస్యలకి పరిష్కారం ఆ కన్నయ్య. ఆ కన్నయ్య ఏం జరగాలనుకుంటే అదే జరుగుతుంది. ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆ కన్నయ్యే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఏంటిది ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది? ఆ ధైర్యం కన్నయ్య మీదున్న నమ్మకంతో వచ్చిందా, లేకపోతే గొప్పింటి కోడలయ్యాను కదా ఇంకీ గురువమ్మ నన్నేం చేస్తుంది అన్న తెగింపు నుంచొచ్చిందా?
ఏదేమైనా ముందే సంగీతం నేర్పే గండ నుంచి బయటపడాలి. అన్నయ్య, ఈ హార్మోనియం చూసి శ్యామ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా? అవునరా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకో శ్యామ రూపారాణి అంత గొప్ప సింగర్ అవుతుంది అని నా మనసు కనిపిస్తుంది అన్నయ్య. ఏమో అవుతుందేమోరా. నువ్వింత ఇంట్రెస్ట్గా తనకి మ్యూజిక్ నేర్పిస్తున్నప్పుడు తను కూడా అంత ఇంట్రెస్ట్గా నేర్చుకుందంటే ఖచ్చితంగా రూపారాణి అంత సింగర్ అవుతుంది. ఏంటి శ్యామ అంతగా ఆలోచిస్తున్నా? సంగీతం నేర్చుకోవడం గురించేనా? అవునక్క. చెప్పాను కదా, కన్నయ్య మీద భారం వేసేయమని. అంతా కన్నయ్యే చూసుకుంటాడు. ఇంక నువ్వేం ఆలోచించుకు. ఆయనే ఫోను. మాట్లాడు. హలో. హలో శ్యామ, చెప్పండి అఖిల్ బాబు. నేను నీకోసం ఒక గిఫ్ట్ తెస్తున్నాను. బహుమత నా కోసం తీసుకున్నారా? అవును. ఏం గిఫ్ట్ తెస్తున్నానో నువ్వు ఊహించాలి. అలాగేనండి. బాయ్. మీరు బహుమతి తెస్తారని నేను ఊహించలేదు. అలాంటిది ఇంకా ఏం బహుమతి తెస్తున్నారో ఎలా ఊహించగలను? ఏంటి శ్యామ, అఖిల్ నీకోసం గిఫ్ట్ తీసుకొస్తున్నాడా? అవునక్క, కానీ ఏం బహుమతి తెస్తున్నారో చెప్పలేదు. అదేంటో నన్నే ఊహించి తెలుసుకోమంటున్నారు. ఆ గిఫ్ట్ ఏంటో నువ్వు ఊహించుకోపోయినా పర్వాలేదు, కానీ ఆ గిఫ్ట్ని మాత్రం జీవితాంతం నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలి. అవునక్క, ఆ బహుమతిని భద్రంగా నా గుండెల్లో దాచిపెట్టుకుంటాను. ఈ శ్యామాని తక్కువ చేద్దామని చూసిన ప్రతిసారి ఏదో రకంగా అది పెరిగిపోతూ ఉంది. దీన్ని ఏమీ చేయలేనా నేను? దీని ఎదుగుదలని నేను చూస్తూనే ఉండాలా? నో, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో చెయ్యాలి. ఎక్కడో ఒక చోట దీన్ని ఇరికించాలి. ఎవరో రోడ్డుకు అడ్డంగా కారు పెట్టారు. ఏంటిది? ఎందుకు మా దారికి అడ్డొచ్చావు? నా సత్తా ఏంటో మీకు తెలియజేయడం కోసం. సాక్ష్యాధారాలు చూపించి
నన్ను అరెస్ట్ చేయించినా కూడా నేను దర్జాగా బయట తిరుగుతున్నాను అన్న విషయం మీకు తెలియజేయడం కోసం. అందుకోసమే మీకు అడ్డం పడ్డా. సిగ్గులేదు? తప్పు చేసి బెయిల్ మీద బయటకొచ్చి అదేదో పెద్ద ఘనకార్యంలాగా మాట్లాడుతున్నావా? ఖచ్చితంగా ఇది ఘనకార్యమే. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆనంద గజపతి వర్మ అరెస్ట్ చేయించినా కూడా నేనిలా రోడ్డు మీద తిరుగుతున్నాను అంటే అది నా ఘనకార్యమే కదా. రే అఖిల్, మనిషి అయితే మాట్లాడచ్చు, ఇలాంటి వాడితో మనకేంటి? పద. నో 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 మనిషినే, నేను మనిషినే, మామూలు మనిషిని. అందుకే అవమానం ఫీల్ అయ్యా. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. ఆ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతిసారి అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాను. అందగతితో నీకు పెళ్లి చేయాలనుకుంది మీ అమ్మ. శ్యామతో నీ పెళ్లి చేయించి మీ అమ్మకు ఊహించని షాక్ ఇచ్చా. అలాంటి కోడలు వచ్చినందుకు మీ ఇంటిల్లిపాది కుమిలిపోతారేమో అనుకున్నా, కానీ అది జరగలేదు. అందుకే మళ్ళీ శ్యామ మీద నింద వేసి తనని ఇంట్లోంచి బయటికి పంపించేద్దామనుకున్నా. కానీ తనే నన్ను జైలుకు పంపించాలని ప్లాన్ చేసి ఎదురు దెబ్బ కొట్టింది. అంత మాత్రాన నేను వదిలేస్తాననుకుంటున్నారా? మీ అంతు చూడ్డం నా జీవిత ధ్యేయం. గుర్తుంచుకోండి. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నువ్వు బెదిరించడాలు హెచ్చరించడాలు తప్ప ఇంకేం చేయలేవు. నీలాంటి వారి బారి నుండి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఏదైనా నీలాగా ఇల్లీగల్ గా చేయను, వెన్నుపోటు పొడవను. లీగల్ గా నేను నీతో ఫైట్ చేస్తా. ఓ, నిన్ను ఓడిస్తా, గుర్తుంచుకో. ఇప్పుడే కదా ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చూద్దాం. అరిచే కుక్క కరవదు అంటారు. అయినా వీడి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నయ్య. అవునరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య, ఏంటి? వీడు కనబడ్డ విషయం, ఇలా నోటికొచ్చినట్టు వాగిన విషయం ఇంట్లో వాళ్ళకెవ్వరికీ చెప్పద్దు. అనవసరంగా టెన్షన్ పడతారు. అలాగేరా, ఎవరికి చెప్పనులే. కారెక్కు. థ్యాంక్ యూ ఆర్పి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫంక్షన్కి నువ్వు వస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మీ అక్కకు చెప్తే తను చాలా సంతోషిస్తుంది. ఓకే, ఉంటాను. ఫంక్షన్లో కలుద్దాం. బాయ్. ఏంటండి అంత సంతోషంగా ఉన్నారు? చెప్తే నువ్వు కూడా సంతోషిస్తావోయ్. ఏంటో అంత సంతోషకరమైన విషయం. మీ కజిన్ ఆర్పి మన ఫ్యాక్టరీలో కొత్త యూనిట్ ఓపెనింగ్కి తప్పకుండా వస్తానని చెప్పాడు. అవునా? అవును, అతనితోనే ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది. అంత పెద్ద సెలబ్రిటీ
చాలా బిజీ పర్సన్ అయినా కూడా పిలవగానే వెంటనే వస్తానని చెప్పాడు. గ్రేట్, రియల్లీ హీస్ గ్రేట్. గురువమ్మ, మీకు మా ఆర్పి తెలుసు కదా? తెలుసుదినా? అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తెలియకపోవడం ఏంటి? మీ రూపారాణి మంచి సింగర్ కదా. మా ఆర్పి ముందు మీ రూపారాణి చేత ఒక పాట పాడించు. గ్యారంటీగా మా ఆర్పీకి మీ రూపారాణి పాట నచ్చుతుంది. గ్యారంటీగా మీ రూపారాణికి సినిమాలో అవకాశాలు ఇప్పిస్తాడు. గ్యారంటీగా మీ రూపారాణి కెరియర్ బ్రహ్మాండంగా ఉంటుంది. గ్యారెంటీగా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రోగ్రామ్స్ లో అయితే రూపారాణి వెనక శ్యామాని పెట్టి పాడిస్తాను. రికార్డింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ ముందు అలా పాడించడం ఎలా కుదిరిచొస్తుంది? ఏంటన్నా ఇది? శ్యామకి మ్యూజిక్ నేర్పిస్తున్నాను కదా డాడీ, హార్మోనియం తీసుకొచ్చాను. గురువమ్మ గారు, ఇవాళ మంచి రోజట కదా, ఇవాళ శ్యామకి సంగీత పాఠాలు ప్రారంభించండి. అలాగే, తప్పకుండా ప్రారంభిస్తాను. శ్యామా, చూడవే, నీ వల్ల నేను ఎలా ఇరుక్కుపోయానో. ఏవండి ఏవండి, నేను నీకోసం ఒక గిఫ్ట్ తెస్తున్నాను. గురువమ్మ గారు, మీరు శ్యామకి సంగీతం నేర్పించాలి. అవును శ్యామ, సంగీతం నేర్చుకోవాలి.